ప్రస్తుతం మనం గేట్ పుత్తూరులో ఉన్నాం. అంటే ఇది ఎక్కడైతే ఉగ్రవాదులపై పోలీసులు దాడి చేస్తున్నారో, ఆపరేషన్ చేస్తున్నారో దానికి కూతవేటు దూరంలోనే, అంటే అతి సమీపంలో ఉన్నామని చెప్పుకోవచ్చు. 10 టీవీ ప్రత్యేకంగా మనం ఒక సాహసం చేసి, అంటే వారి ఆపరేషన్కి ఎలాంటి విఘాతం కలగకుండా, వారి ఆపరేషన్ ఎలాంటి ఇది కలగకుండా మనం చాలా సేఫ్ జోన్లో ఉండి, అంటే చాలా కొంచెం ఒక ప్లేస్లో ఉండి, అంటే ఇక్కడ ఒక ప్లేస్లో దాంకొని ఉండి మనం షూట్ చేసి ఇక్కడ ప్రజలకు చూపించే పరిస్థితి మనం చేస్తున్నాము. అయితే ఇక్కడ మనం విజువల్లో చూడొచ్చు, మన విజువల్లో చూడొచ్చు ఇక్కడ ఆపరేషన్ జరిగే పరిస్థితి చాలా క్లియర్గా. ఎక్కడైతే ఆపరేషన్ జరుగుతుందో అక్కడ ఆ విజువల్ మనం చూపించే ప్రయత్నం ప్రత్యేకంగా 10 టీవీ ద్వారా చేస్తున్నాము. అయితే ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే, అసలు పోలీసులు ఇక్కడ మనం ప్రత్యేకంగా ఇక్కడ చూపించడంలో ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ వీరు ఆపరేషన్స్కి ఎలాంటి మనం విఘాతం కలిగించకుండా, అసలు మనం ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి, ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు ఇప్పటికే చాలా మంది ఇక్కడ అన్ని చోట్ల బాంబులు పెట్టారని చెప్పి పారిపోయి, అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారికి ఇక్కడ జరుగుతున్నది ఏంది, అసలు ఇక్కడ పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి ఇప్పటికే ఆపరేషన్ స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళు ఏ క్షణంలో అయినా బంధించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు ఆందోళన చెందవద్దు అని చెప్పి ఏదైతే పోలీసులు మనకి చెప్తున్నారో అదే చెప్పాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం. ఇక్కడ మనం విజువల్లో చూడొచ్చు, ఇక్కడ కూంబింగ్ పార్టీకి సంబంధించి, అంటే ఇక్కడ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంబంధించి తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్తో పాటు ఆంధ్రప్రదేశ్ ఫోర్స్ కూడా ఇక్కడ పాల్గొన్న పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఈ ఆపరేషన్ ద్వారా, అంటే లోపలికి ఎవరైతే ఇంట్లో ఉన్నారో ఒక 2 పిల్లలు, ఒక మహిళ, 2 పురుషులు ఉన్నట్టుగా మనకున్న సమాచారం ఉంది అటు తమిళనాడు ఇంటెలిజెన్స్ నుంచి. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఒక గోడకి కన్నం వేసి, ఎక్కడైతే వారు ఉన్నారో ఆ గోడకి కన్నం వేసి లోపలికి వెళ్ళే ఆలోచనలో ఇక్కడ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ దానికి సంబంధించి ఎక్కడైతే లోపల ఉన్నారో అక్కడ వాళ్ళు ఒక చోట నుంచి కన్నం వేసే పరిస్థితి ఉంది. అక్కడ మనం విజువల్లో చాలా క్లియర్గా చూడొచ్చు, ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంబంధించి ఒక ఆఫీసర్ అక్కడ ఉండి మొత్తం డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ దాని లోపలికి ఒక కన్నం వేసి లోపల ఒక బాష్పవాయువు లాంటిది ఏదైనా ప్రయోగించి వాళ్ళని మత్తులో దించి ఏదైనా చేయొచ్చా అనే కోణంలో కూడా చూస్తున్నారు. అయితే లోపల నుంచి ఆ వ్యక్తి జిహాద్ అంటూ అరుస్తూ బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జిహాద్ అంటూ అరుస్తూ, మా మనుషులంతా చుట్టుపక్కల ఉన్నారు, ఎంత పెద్ద విధ్వంసానికైనా మేము సిద్ధంగా ఉన్నాము అని హెచ్చరించాడని చెప్పి ఒక విశ్వసనీయ సమాచారం మన దగ్గర ఉంది. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు, ఇప్పుడే పోలీసులు బాంబు, అంటే ఇక్కడ బాష్పవాయువు ప్రయోగించిన పరిస్థితి ఇక్కడ ఉంది. భారీ శబ్దంతో కూడినటువంటి ఒక ఇది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ ఆపరేషన్ ప్రారంభమైంది, లోపలికి పోలీసులు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఏదేమైనప్పటికీ ప్రతి చిత్తూరు జిల్లాకు సంబంధించి ప్రతి పౌరుడు కోరుకునేది ఏంటంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళని ఏదో విధంగా పోలీసులు పట్టేస్తే చాలు అని చెప్పి కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మనం పొజిషన్లో ఉన్న పోలీసులను చూడొచ్చు. మన కెమెరామెన్ని నేను చెప్పదలుచుకున్నాను, ఆ విజువల్ని జూమ్ చేసి చూపించమని చెప్పేసి. అయితే కొంచెం ఆ అట్మాస్ఫియర్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యేటట్టు కొద్ది వైడ్ ఫ్రేమ్ తీసుకొని చూపిస్తే చాలా స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, దట్టమైన పొగ వచ్చింది ఇంతకుముందు, అంటే పెద్ద శబ్దంతో కూడుకున్నటువంటి ఒక ఇది జరిగిన పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ ఆపరేషన్ ప్రారంభమైంది, వాళ్ళు ఏ క్షణంలోనైనా పట్టుకునే పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ ఇలాంటి ఘటనలు ఇంతకుముందు ఎప్పుడు జరగనప్పటికీ, మొట్టమొదటిసారి జరిగేటప్పటికీ ఇక్కడ స్థానికులు కావచ్చు చాలా భయాందోళనలో ఉన్నారు. అయితే ఇక్కడ ఏ క్షణంలోనైనా మేము ఇక్కడ మొత్తం వ్యాపించి ఉన్నాము, అన్ని చోట్ల మేము పేల్చివేసే పరిస్థితి మీకుంటుంది అని చెప్పి వాళ్ళు చాలా తీవ్రంగా హెచ్చరించడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఇంకా చెప్పుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, తిరుమలకు సంబంధించి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న తరుణంలో మేము బ్రహ్మోత్సవాన్ని టార్గెట్ చేసుకుంటూ వచ్చామని బయటకు వచ్చిన వ్యక్తి పోలీసుల్ని హెచ్చరించినట్టు ఒక సమాచారం ఉంది. అయితే ఇక్కడ వాళ్ళు చెప్పడం ఏంటంటే, మేము తిరుమలకు వచ్చాము, ఈ సమైక్యాంధ్ర ఉద్యమం ఏదైతే జరుగుతుందో ఇక్కడ ఏ నాయకుడికి ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తుంటారో అక్కడ ఏదైనా చేసే ఆలోచనలో మేము ఉన్నామని చెప్పి కూడా పోలీసులు హెచ్చరించినట్టు ఒక సమాచారం ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ఇటు చిత్తూరు జిల్లా మొత్తం సమైక్యాంధ్ర ఉద్యమంలో హోరెత్తున జరుగుతున్న తరుణంలో ఎక్కడ హైవే వెహికల్స్ కావచ్చు, ఎక్కడ వాహనాలు తిరగని పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి సందర్భంలో వీళ్ళు తిరుపతి నుంచి, అంటే వీళ్ళలో ఒక వ్యక్తి తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళి బ్రహ్మోత్సవాలను కూడా దగ్గర నుంచి చాలా క్లియర్గా పరిశీలించినట్టు అతను బయటకు వచ్చి పోలీసులను హెచ్చరించినట్టు ఒక సమాచారం ఉంది. ఏదేమన్నప్పటికీ ఈ ఆపరేషన్ ఇప్పుడే ప్రారంభమైన ఈ ఆపరేషన్ ద్వారా వీళ్ళని తీవ్రవాదుల్ని మట్టు పెట్టిస్తారా, లేకపోతే వీళ్ళని ఆక్యుపై చేసుకొని వీళ్ళ దగ్గర నుంచి ఇంకా పలు కీలకమైన అంశాలు బయటకు వస్తాయనేది చాలా ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం ఇది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ పుత్తూరులో ఇక్కడ సంబంధించి లోపల 2 చిన్నపిల్లలు, ఒక మహిళ, తర్వాత 2 పురుషులు ఉన్నట్టుగా మనం 10 టీవీ ద్వారా వాళ్ళు ఇక్కడ స్థానికులతో 2తో మాట్లాడే ఇంటర్వ్యూ ద్వారా చెప్పగలిగాం. ఇప్పుడు మనం ఎక్కడైతే కూంబింగ్ ఆపరేషన్ జరుగుతుందో ఆపరేషన్ చాలా
సమీపంలో ఉన్నాము. ఒక సాహసం చేసి 10 టీవీ ప్రేక్షకుల కోసమని చేసే పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడున్న ఇక్కడ ఈ పరిస్థితికి సంబంధించి ఒక భీకరమైన ఒక శబ్దం కనిపించి అక్కడ చూడొచ్చు మనం. ఒక శబ్దం వచ్చి అంటే వాళ్ళు బాష్పవాయువు కావచ్చు ఇంకోటి ప్రయోగించి చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఏదేమన్నప్పటికీ ఇక్కడ పరిస్థితి మాత్రం చాలా తీవ్ర ఉద్రిక్తంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే స్థానికులు మొత్తం ఖాళీ చేయించి పంపించిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఓటు హైదరాబాద్ స్టూడియో. ఇది పుత్తూరులో పరిస్థితి. ఇంకా ఎన్కౌంటర్స్ కొనసాగుతూనే ఉంది. అందులో ఉన్నటువంటి ఒక మహిళ, 2 పురుషులు, అలాగే 2 చిన్నపిల్లలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంటి వెనక పై వైపు నుండి డ్రిల్లింగ్ మిషన్తో రంధ్రాలు చేసి ఆ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా పోలీసులు చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ స్థానికులు కూడా చాలా భయాందోళనలో ఉన్నారు. అంటే బాష్పవాయువు ప్రయోగించారు పోలీసులు. అలాగే లోపల నుండి ఉగ్రవాది అని చెప్తున్నటువంటి వ్యక్తి జిహాద్ అని అరుస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏమాత్రం ముందడుగు వేసినా మేము సిలిండర్ పేల్చేస్తామని హెచ్చరిస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే విజువల్స్తో చూస్తూ ఉన్నాం. పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఆ ఇంటి లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళని బయటకు రప్పించేటువంటి ప్రయత్నం కూడా కొనసాగుతుంది. అయితే ఐఎస్ఐ ఉగ్రవాదుల కోసమే ఈ వేట సాగుతున్నట్లుగా తెలుస్తోంది. గేట్ పుత్తూరులో ఉగ్రవాదులు ఉన్నారనే వార్త తెలియడంతో అక్కడ స్థానికులంతా కూడా షాక్ అయ్యారు. ఇంతకు ముందు 16 ఏళ్ల క్రితం ఒక రైలు నుండి ప్రయాణికులు దింపేసి ఆ రైలును పేల్చేసిన తర్వాత ఈ 16 ఏళ్ల బట్ట నుండి కూడా అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంది. మళ్ళీ ఇప్పుడేటువంటి సంఘటన చూస్తున్నామని కూడా స్థానికులు చెప్పడం జరిగింది. ఓ మహిళతో సహా 5 ఉగ్రవాదులు ఆ ఇంట్లో ఉన్నారన్న సమాచారం అందింది. దీంతో తమిళనాడు పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. మన పోలీసులు కూడా వాళ్ళకి పూర్తి సహకారం అందిస్తున్నారని డీజీపీ ప్రసాదరావు తెలిపారు.